అందరికీ నమస్తే. గత వారం రోజులుగా విపరీతమైన తుఫాన్లు పడతా ఉన్నాయి. తుఫాను బాధితులు మరి మన జిల్లాలో లేవు కానీ ఇతర జిల్లాల్లో విపరీతంగా ఉండడం, ప్రత్యేకంగా కృష్ణ, గుంటూరు అటు సైడ్ బాగా ప్రజలు విజయవాడలో ప్రత్యేకంగా చెప్పాలంటే చాలామంది అవస్థలు గురైన పరిస్థితులు చూశారు. అయితే అందులో భాగంగా పవన్ కళ్యాణ్ గారు గతంలో కూడా అధికారంలో లేనప్పుడు కూడా ప్రజా సమస్యల మీద ఎన్నోసార్లు స్పందించిన గుణం ఉన్న నాయకులు. ఆయన ఈనాడు మరి ప్రజల కోసం ప్రజల కష్టాలను చూసి ప్రభుత్వంతో పని లేకుండా ఓ పక్క ప్రభుత్వ అధికారులతో పనిచేస్తూ ఓ పక్క వ్యక్తిగతంగా కూడా ఆయన విరాళాలు మరి ప్రజల కోసం కేటాయించడం అనేది నిజంగా మా అందరి తరఫున పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. 6 కోట్ల రూపాయల నిధులని ఆయన ఇటు ఆంధ్రప్రదేశ్ సీఎం నిధికి ₹1 కోటి, అలాగే 400 పంచాయతీలు ఏవైతే వరద ముప్పుకు గురయ్యాయో ఆ యొక్క ప్రతి పంచాయతీకి ₹1,00,000 చొప్పున ₹4 కోట్ల, అలాగే తెలంగాణలో కూడా పడుతున్న వర్షాలని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్కి మరో ₹1 కోటి, ఇలా ₹6 కోట్ల నిధుల్ని కేటాయించి మరి వాటికి విరాళంగా ఇచ్చినటువంటి మా అధ్యక్షుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మా అందరి తరఫున ప్రత్యేకంగా పాయకరపేట నియోజకవర్గ నాయకత్వం తరఫున మేమందరం కూడా ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అయితే ఆయన ఎప్పుడూ కూడా ప్రజా సమస్యలకు అందుబాటులో ఉండాలని చెప్పి మా అందరికీ కూడా చెప్తూ ఉంటారు. అందులో భాగంగా గత నెల రోజులుగా జనవాణి కార్యక్రమం మంగళగిరిలో ప్రతి ఒక్క ఎమ్మెల్యే 2 రోజులు చొప్పున కూర్చొని అక్కడ ప్రజల యొక్క కష్టాల ఆర్జీలు తీసుకొని సమస్యలు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. అయితే చాలా దూర ప్రాంతాల నుంచి అక్కడికి వెళ్ళి ఆర్జీలు ఇస్తూ ఉన్నారు. అలాగే మన నియోజకవర్గం నుంచి కూడా 2-3 ముసలోళ్ళు కొంతమంది ఇవ్వడం కూడా జరిగింది. అయితే అందులో భాగంగా ఇప్పుడు జనసేన పార్టీ పాయకరపేట నియోజకవర్గ నాయకత్వం తీసుకున్న నిర్ణయం ఒకటే. మాకు ఇక్కడ నక్కపల్లి పార్టీ కార్యాలయంలో రేపటి నుంచి నిర్విరామంగా 4 రోజుల పాటు జనవాణి కార్యక్రమం పెడుతున్నాం. ఈ జనవాణి కార్యక్రమం అంటే ప్రత్యేకంగా ఇక్కడ ఎన్నో పంచాయతీలు ఉన్నాయి. ఈ నక్కపల్లి మండలంలో ఉన్న అన్ని పంచాయతీ సమస్యలన్నింటి కూడా సామాన్యులకు ఎవరు ఇబ్బంది కలిగినా, అలాగే పంచాయతీ నాయకత్వం జనసేన నాయకత్వానికి ఎటువంటి సపోర్ట్ కావాలన్నా సరే ఇక్కడ నక్కపల్లి కార్యాలయంలో రేపటి నుంచి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు కూడా మా యొక్క ఆఫీస్ ఇన్ఛార్జ్ మా నక్కపల్లి కార్యాలయం ఇన్ఛార్జ్ గణేష్ గారు, అలాగే అనకాపల్లి జిల్లా జాయింట్ సెక్రటరీ అప్పలరాజు గారు, అలాగే మరొక సహాయ ఇన్ఛార్జ్ చంద్రబాబు గారు ప్రత్యేకంగా దీన్ని లీడ్ చేయడానికి ముందుకు వచ్చినటువంటి జిల్లా సెక్రటరీ మరియు కాగిత ఎంపీటీసీ ఆకెటి గోవిందరావు గారు దీన్ని లీడ్ చేస్తూ ముందుకెళ్తారు. సో ఇక్కడ వీరికి అందుబాటులో ఉంటాం. ప్రజలకి జనసేన పార్టీ నాయకత్వం అందుబాటులో ఉంటుంది. అలాగే నక్కపల్లి మండలంలో స్టార్ట్ చేసిన ఈ జనవాణి కార్యక్రమాన్ని రేపు కోటవర్ట్ల, అలాగే రాయవరం, పాయకరపేట మండలాల్లో కూడా పెట్టబోతున్నాము. దానికి కూడా కొంతమంది కమిటీని వేసి నియమించబోతున్నాం. సో పాయకరపేట నియోజకవర్గంలో జనవాణి కార్యక్రమం జరుగుతుంది. ఎక్కడ ఏ సమస్య ఉన్నా సరే మా యొక్క జనసేన పార్టీ నాయకులకి మీ సమస్యలను తీసుకొచ్చి ఇక్కడ తెలియపరిస్తే వెంటనే తక్షణమే ఇక్కడ పంచాయతీ సమస్యలు ఉంటే ఈ మండలానికి సంబంధించిన సమస్యలన్నీ కూడా ఇక్కడ ఆగటి గోవిందరావు గారు కానీ మరిద్దరు కమిటీ సభ్యులు కానీ తీసుకుంటారు. అలాగే రాయవరం మండలం వచ్చేసరికి అక్కడ కూడా మరి బాబురావు మాస్టారు, రంగా గారు, మరిద్దరు నాయకులందరూ కూడా అక్కడ దగ్గరలో ఉండి వారికి అందుబాటులో ఉంటారు. అలాగే కోటవర్ల మండలంలో కూడా మరో కమిటీని నియమిస్తున్నాము. సో అందరూ కూడా ఈ జనవాణి కమిటీ సభ్యులందరూ కూడా ప్రజా సమస్యలను తెలుసుకొని వారి సమస్యలు ఇక్కడ వరకు పరిష్కారం చేయవలసిన ప్రతి ఒక్క సమస్యని పరిష్కరిస్తాము. పంచాయతీలో ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు కానీ, ఏదైనా ప్రభుత్వం నుంచి రావాల్సిన పథకాలు కానీ, లేకపోతే పెన్షన్ల విషయంలో కానీ సామాన్యులు ఎవరు ఇబ్బంది పడినా మా పంచాయతీ నాయకత్వం ఖచ్చితంగా ఇక్కడికి మండల స్థాయి నాయకత్వం ఇక్కడికి వచ్చి తెలియపరిస్తే మా జిల్లా బాడీ దీని మీద పనిచేస్తుంది. ఇక్కడ వరకు పరిష్కారం కాని సమస్య ఏదైనా ఉంటే రాష్ట్ర పరిధిలో పరిష్కారం చేయాల్సి వస్తే, స్టేట్ వైడ్ తీసుకెళ్లాల్సి వస్తే దాన్ని ఖచ్చితంగా నేను ముందుండి మన అధ్యక్షుల దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది. ఖచ్చితంగా
ప్రజలకి మరింత చేరువుగా జనసేన పార్టీ పాయకరపేట నియోజకవర్గంలో ముందుకెళ్ళడానికి అడుగులు వేస్తుంది. కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా అత్యద్భుత సేవలు అందిస్తున్నారు. అలాగే మన నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే మంగళపూడి అనిత గారు హోమ్ మినిస్టర్ గా మనక్కడ వరద బాధితుల్లో అత్యద్భుతమైన సేవలు అందిస్తున్నారు. మరి కూటమి ప్రభుత్వం ప్రజలకు అండగా నిలబడుతుంది. అలాగే ఈ కూటమి ప్రభుత్వంలో ప్రజలకు చేరవలసిన నిధుల్లో కానీ లేకపోతే జనసేన పార్టీ సభ్యులు కానీ ఎవరైనా ఇబ్బంది పడినా ఖచ్చితంగా నక్కపల్లి జనసేన పార్టీ కార్యాలయానికి చేరుకొని ప్రతిరోజు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగే ఈ జనవాణి కార్యక్రమంలో పాల్గొని ఈ సమస్యలు తెలియపరచాలని తెలియపరుస్తూ నాతో పాటు ఈ యొక్క మీడియా సమావేశంలో పాల్గొన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు గతంలో కూడా చెప్పారు, నేను రెల్లి కులాన్ని స్వీకరిస్తాను, పారిశుద్ధాన్ని శుభ్రం చేసే నా రెల్లి కులస్తులు నా కుటుంబ సభ్యులు, నేను ఆ కులాన్ని స్వీకరిస్తున్నాను ఆయన చెప్పినప్పుడు ప్రజలందరూ కూడా చాలా ఆనందపడ్డారు. అలాగే ఈరోజు ఇదే నక్కపల్లి మండలంలో చెందినటువంటి మరి నక్కపల్లికి చెందినటువంటి మా రెల్లి సోదరుడు మరి బంగారి రాజు గారు ఆయన ప్రత్యేకంగా అనకాపల్లి జిల్లా ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. రెల్లి సంఘానికి జనసేన పార్టీ తరఫున ఆయన ఎన్నుకోవడం ఖచ్చితంగా జనసేన పార్టీ తరఫున ఆయనకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాము. రాజు గారిని ఇలా రమ్మన్నాం సార్. పవన్ కళ్యాణ్ గారు గతంలో కూడా చెప్పారు, అన్నగారు కలిపేసండి ఆచారు రంగయ్య గారు